ప్రణమిల్లుతూ పీఠాధీశ్వరులుగా ప్రస్తుతం విరాజిల్లుతున్నటువంటి జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చరణాలకు, శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు ప్రత్యేకం ఉన్నది. ప్రస్తుత కాంచీ పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి మహానుభావులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క జన్మదినం ఇవాళ కాంచీపురంలో వైభవంగా జరుగుతున్నటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో కాంచీపీఠ పరిపాలితమైనటువంటి ఈ మందిరానికి రావడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఇది కేవలం లబ్బిపేట వెంకటేశ్వర మందిరం మాత్రమే కాదు, ఒక మహాక్షేత్రం ఇది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దక్షిణామూర్తి యొక్క అవతారం మళ్ళీ వచ్చిన ఆదిశంకరుడు అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడ ఉండి తన పాదస్పర్శతో ఈ ప్రాంతాన్ని పవిత్రం చేశారు. అంతేకాకుండా తన కనకబలాలతో ఇక్కడ శివపంచాయతన ఆలయాన్ని నిర్మాణం చేశారు. అంటే వారు కాసేపు అడుగుపెట్టిన భూమి మహాక్షేత్రమై కొన్ని వేల సంవత్సరాల వరకు ప్రకాశిస్తుంది. కనుక దీనిలో క్షేత్రశక్తి చాలా విశేషంగా ఉంది. దానికి తోడు మొన్నటి వరకు పెద్దలు పీఠాధీశ్వరుడు ఇక్కడ వచ్చి అందరిని ఆశీర్వదించారు. అదొక భాగ్యం. ప్రస్తుతం సనాతన ధర్మానికి కాంచీపీఠం నుంచి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చేస్తున్న సేవ నాణ్యతో దర్శనీయం, మరి ఇంకెక్కడ కనబడదు. అటువంటి గొప్ప సేవను ధార్మిక రంగానికి, సనాతన ధర్మానికి వారు అనుగ్రహిస్తున్నారు. వారి యొక్క అనుగ్రహ శక్తితో సనాతన ధర్మం అనేక రకాలుగా వర్ధిల్లడానికి తగ్గ ప్రణాళికలు కూడా వేసి ఉంచారు. ఒకవైపు సంప్రదాయ పాఠశాలను నిర్వహించడం, సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా దాన్ని పాటించేటట్లు చేయడం, వారి ప్రబోధాల ద్వారా, పరుల ద్వారా చాలా విస్తృతం చేస్తున్నారు. అటువంటి వారు ఇంకా కొన్ని 10 సంవత్సరాల కాలం మనల్ని అనుగ్రహించాలని వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటున్నాం. ఇక్కడ ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వెలసి అనుగ్రహిస్తున్నాడు. వైఖాన సాగం పద్ధతిలో స్వామికి 60 ఏళ్లుగా అర్చనలు జరుగుతున్నాయి. మన అర్చకులు చెప్తే చాలా సంతోషం కలిగింది. అటువంటి ప్రాచీనత కలిగినటువంటి ఆలయం మనకి ఇక్కడ ఉన్నది. ఇలాంటి చోట గతంలో మూక పంచశతిపై నేను సప్తాహ ప్రవచనం చేసిన విషయం కూడా నాకు జ్ఞాపకం వస్తున్నది. ఈ సమయంలో ఇక్కడికి వస్తున్న భక్తులందరూ నారాయణీయం పారాయణ చేస్తుండగా నేను విన్నాను. చాలా సంతోషం. ఇలాంటి పారాయణలు ఆలయంలో జరగాలి. ఇది వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి కూడా క్షేమం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా సౌందర్య లహరి, మోక పంచశతి మొదలైనవి కూడా ఇక్కడ పారాయణ చేయాలి. ఎందుకంటే కాంచీ పరదేవత కామకోటి పీఠం, అది మూలాంనాయ పీఠము, సర్వజ్ఞ పీఠం అని చెప్పబడుతున్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠించినటువంటి అత్యంత ప్రాచీనమైన ఆ పీఠం తరపున నిర్వహింపబడుతున్నటువంటి గొప్ప మందిరం అది. ఇప్పుడు ఈ ఆలయంలో సేవలు చేస్తున్నటువంటి నిర్వహణ అధికారులు, తదితర పెద్దలు, వారందరూ కూడా ధన్యులు. వారికి జగద్గురువుల కటాక్షం ఉన్నది. అటు వెంకటపతి, విశ్వనాథుడు, కామాక్షి పరదేవత వీరందరి యొక్క అనుగ్రహం ఉన్నది. ఇక్కడ విశేషించి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాలయాన్ని కూడా వారు చూసి ధన్యుడయ్యాను. ఆదరంగా నన్ను పిలిచి స్వామి దర్శనాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత సమర్పించుకుంటూ జగద్గురువుల యొక్క జన్మదిన సందర్భంగా మరొక్కసారి వారికి నమస్కరిస్తూ స్వస్తి.